అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిందును మదనపల్లి కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, గవర్నమెంట్ వచ్చింది నేతన్న సేవలో అనే ఒక స్కీమ్ పెట్టేసి దగ్గర ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన వెంటనే 5 సంవత్సరాలు ఇవ్వాల్సిందే నేతన్న సేవలో దీన్ని ఈకుండా 2.5 సంవత్సరం ఆల్రెడీ గడిపేసి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేతన్నలను మనము మజ్జిగ చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది, లేకపోతే మాకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళు మజ్జిగ చేసుకునే ఉద్దేశంతో దానికి వచ్చిందని వాళ్ళు ఏమంటే ఈరోజు వచ్చిన నేతన్న సేవలో అనే స్కీమ్ చేయండి. దగ్గర మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి నీరుగట్టుపల్లి సరౌండింగ్స్లోనే దగ్గర 10,000 కుటుంబాలు వచ్చిందను ఈ చేనేత కార్మికులు ఉన్నారు. 10,000 కుటుంబాలు చేనేత కార్మికులు. దాంట్లో వచ్చిందో దగ్గర 8,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఈ 8,000 బెనిఫిషరీస్లో దగ్గర వచ్చిందో 2,061 మందికి మట్టుకే ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే వాళ్ళ చేతి వాటం బయటపడతాం. యాక్చువల్గా వచ్చిందో 8,000 మందికి ఇవ్వాల్సింది 2,000 మందికి ఇచ్చినారు. పోనీ ఆ 2,000 మందికి ఎలా ఇచ్చారు? మీరు ఎలా ఇచ్చారంటే ఈ అర్హులైన వాళ్ళకి ఎవరికి 50% కంటే పైన వచ్చిందో అనర్హులకు ఇది ఇచ్చినారు. ఈ అర్హులైన వాళ్ళకి ఎట్లా రేట్లు పెట్టినారంటే, అర్హులైన వాళ్ళకు 5,000, అనర్హులు ఉండే వాళ్ళకు వచ్చేదను నీకు సగం నాకు సగం అనే ఉద్దేశంతో ఈ రేట్లు పెట్టి ఇది చేశారు. యాక్చువల్గా అయితే బెనిఫిషరీ లిస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జౌళి శాఖ అధికారులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, ఇంకా రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళ అసిస్టెన్స్ తీసేసుకొని నిజమైన బెనిఫిషరీస్ ఏముండారు, ఇంతకుముందు బెనిఫిషరీస్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఎవరు తీసుకున్నారు అవి అంతా చెక్ చేసుకొని ఆ ప్రణాళికలన్నీ చెక్ చేసుకొని ఈరోజు మనం ఇచ్చేది ఉంటుంది. కానీ ఇది ఈ రకంగా జరగలేదు. టోటల్ వచ్చిందను బెనిఫిషరీ లిస్ట్ వచ్చిందను ఆ వార్డ్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ వార్డు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇన్ఛార్జీల తరఫున ఆ లిస్ట్ ఇస్తే అధికారులు దానికి సంతకం పెట్టేటట్టు వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఈ స్కీమ్ ఎట్లయిపోయిందంటే, ఆ వార్డ్ ఇన్ఛార్జీలకు ఎలక్షన్స్లో సంపాదించుకునే ఒక పథకం అయిపోయింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రావల్లా, వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడల్లా, వాళ్ళు ఖర్చు పెట్టల్లా. ఏ రకంగా సంపాదించుకుంటారో అదిగో ఈ స్కీమ్ అందిస్తూ ఉన్నాం, దీంట్లో మీరు సంపాదించుకోండి, ఎలక్షన్లో నిలబడండి అనే టైప్లో వచ్చిందో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చినారు. దీంట్లో వచ్చిందో 50% పైన వచ్చిందో అనర్హులకు ఇచ్చినారు. దానికోసం ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చేసిందో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చిందో నిన్న రోడ్డు రాస్తారోకోలు చేసి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి ఆ రకంగా చేసింటే వీళ్ళు వచ్చిందో దానికి వచ్చిందో ఇప్పుడు ఏం చెప్పినారు, ఆ రాత్రి మళ్ళీ మాట్లాడి వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులో మీకు ఇస్తాము అని చెప్పి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినారు. ఈ ఫస్ట్ లిస్టే 2.5 సంవత్సరం వచ్చింది, ఇంకా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఆ దేవునికే తెలుసు. అది కాకుండా టోటల్ ఇది అవకతవకలు, మొత్తం అవకతవకలే జరిగినాయి. యాక్చువల్ ఎట్లా అవకతవకలు జరిగినాయంటే, పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మహిళా కార్యకర్తలకు, మహిళా కార్మికులు వచ్చి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళ ఏదో నేతన్న వాళ్ళు ఏదో సంపాదించి వాళ్ళు అప్పటికప్పుడే బతుకు చేసుకునే వాళ్ళకు కూడా అసలు ఈ లిస్టులో వాళ్ళ పేర్లే ఎక్కువగా లిఫ్ట్ కాలేదు. కరెంటు బిల్లులు మినిమం వస్తూ ఉంటే కూడా అర్హులైన వాళ్ళకు ఎట్ట పక్కకు తొప్పేయాలా, దొబ్బేయాలా అనే ఉద్దేశంతో అర్హులైన వాళ్ళు ఉంటే మీ కరెంట్ బిల్ ఎక్కువ ఉంది, మినిమం బిల్ వస్తే కూడా మీ కరెంట్ బిల్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఇచ్చేదానికి కాదు అని చెప్పి వాళ్ళకు కూడా తోసేయడం జరిగింది. అదే కాకుండా అర్హులైన వాళ్ళకి ఎట్లా పక్కకు తోసినారంటే, గవర్నమెంట్ వాళ్ళకి ఆల్రెడీ 2 సెంట్ల స్థలం ఇచ్చింటే వీళ్ళు వచ్చిందో మీకు 1000 గజాల పైన మీకు జాగా ఉంది, మీరు దీనికి అర్హులు కాదు అని ఏదో ఒక నెపం పట్టేసి వాళ్ళకు బయటకు తొబ్బడం జరిగింది ఆల్రెడీ. అదేకాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు సంబంధమే లేకుండా వీళ్ళు వచ్చిందో ఈరోజు వచ్చిందో ఈ బెనిఫిషరీ లిస్ట్ డిసైడ్ చేయడం జరిగింది. ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయంటే, మీకు 3వ వార్డులో రివర్స్ కాలనీ కానీ, మునియప్ప కాలనీ కానీ, జన్మభూమి కాలనీ, అదేవిధంగా కరెంట్ కాలనీ, దీనిలో కరెంటుకు వచ్చిందను సబ్సిడీ వచ్చిందను అర్హులైన వాళ్ళకి కాకుండా ఎవరు డబ్బులు ఇస్తూ ఉంటారో వాళ్లకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ గవర్నమెంట్ వచ్చిందను ఏదో మంచి ఉద్దేశంతో వచ్చిందను ఈ సబ్సిడీ వచ్చిందను అర్హులలోకి ఇవ్వాలని చెప్తే డబ్బులు తీసేసుకుని అనర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చేసుకుంటా ఉంటే నీరుగట్టువారిపల్లిలో టోటల్ వచ్చిందో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి వచ్చిందో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బెనిఫిషరీ లిస్టును మీరు మళ్ళా ఎంక్వైరీ చేపించేసి దానికి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది తప్పిపోయినారు, వాళ్ళకు కూడా దీనిలో కల్పించేసి ఖచ్చితంగా మీరు ఇస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మన ప్రియతమ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఢిల్లీ దగ్గర నుండి కూడా ఇక్కడ నుండి అంతా పరిశీలించి అక్కడి నుండి కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అందేంత వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చిన ఉద్యమానికైనా వెనక్కిపోము. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకు 100% ఇవ్వాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ముందుకు వస్తామని చెప్పి మీకు ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 100% కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు వచ్చిండే లిస్ట్ బెనిఫిషరీ లిస్ట్ ఏది ఉందో మీరు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేయండి.
అట్లా చేస్తామని చెప్పి నిన్న మాట ఇచ్చి కూడా నిన్న రాత్రి చాలామందికి డబ్బులు పడిపోయినాయి. ఎక్కడ ఎన్క్వైరీ జరిగితే ఈ డబ్బులు మాకు ఏరిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ నాయకులు అడ్వాన్సులు తీసేసుకున్నారు. ఇప్పుడు కానీ మళ్ళా కానీ అది ఆ పేర్లు తొలగించినామంటే వాళ్ళకు రిటర్న్ ఇచ్చేది ఉంటుంది డబ్బు. దానికోసం ఏం చేసినారో ఏమో రాత్రి కొంతమందికి వచ్చేదో డబ్బులు కూడా పడడం జరిగింది. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు అనుకుంటా ఉంటారు మీరు చేసే ప్రతి పని కూడా ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా మిథున్ రెడ్డి గారు కానీ ప్రజలకు ఏ స్టేజ్లో అన్యాయం జరిగితే కూడా ఖచ్చితంగా 1000 కళ్ళతో మేము చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, ప్రజల్లోకి వస్తాం, రోడ్ల మీదకి వస్తాం. 100% మేము న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. కాబట్టి ఇప్పటికైనా మీకు టైం ఉంది. ఆ బెనిఫిషియరీ లిస్ట్ను కరెక్ట్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా రాబోయే వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్ ఇస్తామన్నారు కదా, దాంట్లో కూడా కరెక్ట్గా సెకండ్ లిస్ట్ కూడా ఇష్యూ చేయాలా. దాంట్లో కూడా కరెక్ట్గా బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చూసి ఇస్తారని చెప్పి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.